హల్లెలూయా. దేవుని నామం అందరికి వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఒకసారి గట్టిగా చెప్పుకొని దేవుని నామం పైకి చరించుకున్నామా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అద్భుతమైన ఆరాధనలోకి వర్షిప్ టీం నడిపించారు. ఒక్కసారి దేవునికి మహిమకరంగా వారి కొరకు చప్పలు కొడతామా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను, ఎందుకంటే నా జీవితంలో యేసు ప్రభు ఉన్నాడు కాబట్టి. ఎప్పుడైతే నా జీవితంలో యేసు ప్రభు ఉండరో అప్పుడు జీవితం దుఃఖములోకి నడిపించబడుతుంది. గమనించుకోవాలి, మన జీవితంలో యేసు ప్రభు వారు ఉన్నారు కాబట్టి మనము సంతోషముగా ఉండవలసిన అవసరం ఉన్నది. హల్లెలూయా. లాస్ట్ వీక్ ఎంతమంది వాక్యం విన్నారు? అందరూ విన్నారు. ఎంతమంది జ్ఞాపకం ఉంది వాక్యాన్ని గురించి మనం చూసుకున్నాం కదా. ఆ ముందు వారం కూడా పరిశుద్ధాత్ముడి గురించి మనం జాగ్రత్తగా గమనించుకుందాం, భాషల గురించి కూడా గమనించుకుందాం, విన్నాం. లాస్ట్ వీక్ కూడా దాని ఫాలో మెసేజ్ లాగా దేవుని వాక్యం ఎంత బలమైనది, దేవుని వాక్యం ఎలాంటిది, దాని గురించి చాలా క్లియర్ గా మనము నేర్చుకుందాం. సో లాస్ట్ వీక్ మీరు విన్నట్లయితే దానికి ఫాలో అప్ మెసేజ్ గా మరి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనము ఇంకా దాన్ని అర్థం చేసుకోబోతున్నాం. లాస్ట్ వీక్ సైంటిఫిక్ పరంగా దేవుని యొక్క వాక్యం అది ఎలాంటిది, దేవుని యొక్క వాక్యం ఎంత నిజమైనది, దాని రుజువులు మనం చూసాం. ఓకే, అయితే ఎవరో వచ్చి దేవుని యొక్క వాక్యము ఇది నిజము చెప్పాల్సిన అవసరము లేదు. ఎవరు ఖండించినా, ఎవరు కాదన్నా కూడా దేవుని యొక్క వాక్యము అది కరెక్టే, వాక్యము కరెక్టే, వాక్యము తనంతట తానే మరి నిరూపించుకోవచ్చు అని యొక్క వాక్యం మనం జాగ్రత్త గమనించిన తిమోతి రాసిన మరి పత్రికలు. హల్లెలూయా. మరి లాస్ట్ వాక్యం విన్న తర్వాత ఎంతమంది పాటించారో నాకు తెలియదు. మరి లాస్ట్ వీక్ ఎంతమంది బైబిల్ వాక్యం తెలిసి చదివారో నాకు తెలియదు. కానీ మరి ఈ రోజు విన్న వాక్యం ద్వారా వాక్యం విన్న తర్వాత ఒక నిర్ణయం తీసుకుందాం, ఒక కమిట్మెంట్ తీసుకుందాం. ఏంటి అంటే ఆ డెసిషన్ ఏంటి, ఆ నిర్ణయం, ఒక కమిట్మెంట్ ఏమిటి అంటే ఎవ్రీ డే కూడా ఆ వాక్యాన్ని చదవాలి అని చెప్పి ఒకసారి నిర్ణయం తీసుకుందాం. ఓకే, నేను ఒక ఛాలెంజ్ ఇస్తాను మీ అందరికి. ఓకే, ముందుగా నేను చెప్తున్నాను, వాక్యం విన్న తర్వాత ఆ ఛాలెంజ్ అందరూ తీసుకుందాం. ఛాలెంజ్ ఏమిటంటే అపోస్తుల కార్యముల నుంచి మొదలు పెడదాం. ఓకే, ఈరోజు ఆదివారం. ఓకే, రేపటి నుంచి అపోస్తుల కార్యములు ప్రతిరోజు ఒక అధ్యాయం చదవండి. ప్రతిరోజు ఒక అధ్యాయం చదవండి. ఎప్పుడు తెలుసా? లేచిన వెంటనే పొద్దున ఒక అధ్యాయం చదవండి. ఒక అధ్యాయం చదివిన తర్వాత మళ్ళీ చదవాలనిపిస్తే రెండో అధ్యాయం చదవండి. కానీ కనీసం మినిమం గా 1 చాప్టర్, ఒక అధ్యాయమైనా చదవండి. ఛాలెంజ్ తీసుకోండి. ఓకే, తీసుకుని పొద్దున చదివిన తర్వాత గ్రూప్ లో, మన వాట్సాప్ గ్రూప్ లో నేను ఈ రోజు ఒక అధ్యాయం చదివాను, లేకపోతే నేను ఈ రోజు బైబిల్ వాక్యం చదివాను, ఈ రోజు అపోస్తల కార్యం చదివాను అని గ్రూప్ లో పోస్ట్ చేయండి. ఓకే, ఎవరు పోస్ట్ చేస్తారు? మరి ఎంతమంది ఛాలెంజ్ తీసుకొని ముందుకు నడవాలని ఆశపడుతున్నారో మనం చూద్దాం. రెడీగా? ఛాలెంజ్ కి ఇంట్రెస్టెడా? ఓకే, స్కూల్లో గేమ్స్ పెట్టుంటారు, మీకు కాలేజీలలో గేమ్స్ పెట్టుంటారు, ఇప్పుడు కూడా గేమ్స్ ఆడుతుంటాం, జీవితంలో కూడా గేమ్స్ ఆడుతుంటాం కదా. అందులో ఓటమి అనే గెలుపు అనే 2 పదాలు ఉంటాయి, 2 డెస్టినేషన్స్ ఉంటాయి. ఏంటిది? ఫెయిల్యూర్ అండ్ సక్సెస్, ఆర్ విక్టరీ అని చెప్పి, ఫెయిల్యూర్ అని చెప్పి 2 డెస్టినేషన్స్ ఉంటాయి. చూద్దాం ఎవరు ఎంతమంది మరి ఆ యొక్క రోజున వాక్యాన్ని చదివి ఎంతమంది విజయంలోకి నడిపించవాలని ఆశపడుతున్నారో తెలుస్తుంది. హల్లెలూయా. ఎందుకు నేను ఈ ఛాలెంజ్ పెడుతున్నాను, ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, మనం ఆదివారం రోజున వచ్చి వాక్యం వినేసి వెళ్ళిపోవడం కాదు. వాక్యం విన్నప్పుడు ఖచ్చితంగా మన విశ్వాసం బలపడుతుంది, మంచిదే, వెరీ గుడ్. కానీ దాన్ని ఆచరణలో పెట్టకపోతే దానివల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. అర్థం చేసుకున్నాం. ఎన్నోసార్లు మనం ఈ విషయం గురించి మాట్లాడుకున్నాం, చాలా వారాల నుంచి ఎవ్రీ సండే మనం రిమైండ్ చేసుకుంటాం. విశ్వాసం, క్రియలు లేని విశ్వాసం ఏంటి? మృతము, చనిపోయిన విశ్వాసం ఉంటుంది. వాక్యం చదివితే ఏమొస్తుంది తెలుసా నీకు? ఏమొస్తుంది? వాక్యం చదివితే విశ్వాసం వస్తుంది. కానీ ఆ విశ్వాసం వచ్చిన తర్వాత దాని క్రియల్లో పెట్టకపోతే ఏమవుతుంది తెలుసా? ఆ విశ్వాసం చనిపోతుంది, డెడ్ ఫెయిత్. నీ జీవితంలో బతికి ఉన్న విశ్వాసము కావాలా, లేకపోతే చనిపోయిన విశ్వాసం కావాలని నీ చేతుల్లోనే ఉన్నది. దేవుడు ఎప్పుడు కూడా ఫోర్స్ చేయడు, దేవుడు ఎప్పుడు కూడా బలవంత పెట్టడు. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలు తినకపోతే బలవంతంగా తినిపిస్తారు కదా, కానీ దేవుడు అలా బలవంత పెట్టాడు. ఒక స్వాతంత్రం, ఫ్రీ విల్, ఫ్రీడమ్ అని ఇచ్చాడు. ఆయన అన్ని చేసేస్తాడు, అన్ని చేసేసాడు కూడా, అన్ని చెప్పాడు కూడా. మీ ముందు ప్లేట్ లో పెడతాడు, నీ ఇష్టము. నిన్ను ప్రేరేపిస్తాడు, నీతో మాట్లాడతాడు, నిన్ను హెచ్చరిస్తాడు.
నిన్ను బెదిరిస్తాడు, నీకు భయం పెట్టిస్తాడు, భక్తి పెట్టిస్తాడు, అన్ని చేస్తాడు. ఎన్ని విధాలుగైనా చేసి నిన్ను వాక్యములో బలపరచాలని దేవుడు ఆశపడుతూ ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. కానీ వాక్యాన్ని చేతులు పట్టుకొని తీసుకొచ్చి చదివించడు. అది చేయాల్సిన బాధ్యత నీది, నాది. హల్లెలూయా. సో మృతము అనే అర్థం ఏమి తెలుసా? చనిపోయేది. మృతము చనిపోయిన దాన్ని ఎక్కడ పెడతారు చెప్పండి, గట్టి చెప్పండి. సమాధిలో పెడతారు, గ్రేవ్ యార్డ్ లో పెడతారు, పాతి పెట్టేస్తారు, గొయ్యి తీసి ఆ గుంట్లో పెట్టేస్తారు, కప్పేస్తారు. మళ్ళీ ఎవరు అక్కడికి వెళ్ళరు, ఎందుకంటే దాంట్లో ఏమి లేదు, జీవము లేదు. ఏముంది? మృతం ఉంది. కాబట్టి మరి నీ జీవితంలో వాక్యము చదివిన తర్వాత నీ జీవితంలో జీవము ఉండాలి, ఆ జీవము కంటిన్యూ అవ్వాలి. మృతులలోకి వెళ్ళిపోకూడదు. నీ ఆత్మీయ జీవితం అంటే నువ్వేం చేయాలి తెలుసా? చదివిన వాక్యాన్ని ఏం చేయాలి? ఆచరణలో పెట్టాలి, ప్రాక్టీస్ లో పెట్టాలి, ఇంప్లిమెంటేషన్ లో పెట్టాలి. బైబిల్ అంతా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం చదివి తర్వాత ఇంప్లిమెంటేషన్ లో పెడతా అంటే అలా కుదరదు. అది చదవడానికి నీకు 100 సంవత్సరాలు పట్టొచ్చు, దాన్ని అర్థం చేసుకుని అనేక సంవత్సరాలు పట్టొచ్చు. కానీ ఏదైతే చదువుతావో, ఏదైతే ఒక వాక్యము, ఒక వర్డ్ చదువుతావో దాన్ని నువ్వు ఇంప్లిమెంటేషన్ లో పెడితే దేవుడు ప్రత్యక్షంగా నీతో మాట్లాడతాడు ఆ యొక్క సన్నివేశాన్ని బట్టి. హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. నీ చేతుల్లో ఉన్న బైబిల్ సాదా సీదా బుక్ కాదు, సాదా సీదా పుస్తకం కాదు, సాధారణమైన పుస్తకం కాదు, అసాధారణమైనది, అమేజింగ్ బుక్. హల్లెలూయా. అద్భుతకరమైన పుస్తకం నీ జీవితంలో ఉంది. దాని గ్రంథము పరిశుద్ధ గ్రంథము అని పిలిచారు. ఈ గ్రంథాన్ని మరి వారి జీవితంలో రావడానికి ఎంతో మంది కష్టపడ్డారు. నీ జీవితంలో నీ చేతిలో పుస్తకం, ఈ గ్రంథం రావాలంటే ఎంతో మంది కష్టపడ్డారు, చనిపోయారు, ప్రాణాన్ని పణంగా పెట్టారు. యేసు ప్రభు వారు పణంగా పెట్టిన ప్రాణం తర్వాత అనేకులు కూడా హతసాక్షులు అయ్యారు ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని చదవడానికి. కొన్ని యొక్క దేశాలలో తెలుసా, బైబిల్ చదవడానికి కూడా వారిని బ్యాన్ చేశారు. బైబిల్ని వాళ్ళు చదవడానికి ఏం చేస్తారు తెలుసా? అండర్ గ్రౌండ్, అనగా వారి ఇంటి బేస్మెంట్ లోకి వెళ్ళి, లేకపోతే అండర్ గ్రౌండ్ ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకొని అక్కడ కూడుకొని 2-3 కలిసి బైబిల్ చదువుతూ దేవుణ్ణి ఆరాధిస్తారు. అలాంటి పరిస్థితి ఉన్నది. కానీ నీకు నాకు దేవుడు అలాంటి పరిస్థితుల్లో పెట్టలేదు. ఇంకా అవకాశం ఇస్తున్నాడు. ఏంటి తెలుసా? బైబిల్ చదవమని. సో ఎంతమంది చదువుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. సో రేపు ఛాలెంజ్ స్టార్ట్ అవుతుంది, చూద్దాం ఛాలెంజ్ ఎంతమంది పాస్ అవుతారు. హల్లెలూయా. నా కొరకు చేయకండి, ఛాలెంజ్ చెప్పినందుకు చేయకండి, నీ కొరకు చేయండి, నీ పిల్లల కొరకు చేయండి, నీ కుటుంబ సభ్యుల కొరకు చేయండి. చదవండి బైబిల్. చదివిన వెంటనే టన్ అని పెట్టండి, ఒక థమ్స్ అప్ అని పెట్టండి, ఏదో ఒకటి ఒక మెసేజ్ లాగా గ్రూప్ లో పెట్టండి. రాయడం రాకపోతే ఒక వాయిస్ నోట్ పెట్టండి, ఈ రోజు నేను బైబిల్ చదివానని. హల్లెలూయా. నువ్వు బైబిల్ చదివినప్పుడు నీ ఆత్మ అనేది శుద్ధీకరించబడుతుంది, నీ ఆత్మ అనేది పరిశుద్ధతతో నడిపించబడుతుంది, నీతిలోకి నడిపించబడుతుంది. బైబిల్ చదవడం అంటే ఏంటి తెలుసా? గాడ్ ఈస్ స్పీకింగ్ టు యు డైరెక్ట్లీ. దేవునితో డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మరొకసారి చెప్తున్నాను, రెస్పెక్ట్ ద బైబిల్. బైబిల్ని గౌరవించండి. ఆ వాక్యాన్ని ఎలా పడితే అలా తీసుకోకండి, సీరియస్ గా తీసుకోండి. సీరియస్ తీసుకోకపోతే మన జీవితం గాల్లో కలిసిపోతుంది, గాలికి కొట్టుకుపోతే. గమనించండి. హల్లెలూయా. ఎందుకు ఇంతసేపు బైబిల్ గురించి ఇంట్రడక్షన్ ఇస్తున్నాను? ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బుక్, చాలా ప్రాముఖ్యమైన పుస్తకం. మీ దగ్గర బైబిల్ లేదు నాకు చెప్పండి, నేను మరీ మంచి బైబిల్ కొత్తగా కొనిస్తాను. హల్లెలూయా. ఎందుకంటే మన జీవితంలో ఎన్నో మాటలు వింటుంటాం, మన గురించి మంచి మాటలు వింటుంటాం, మన గురించి చెడు మాటలు వింటుంటాం. మనుషులు మాట్లాడే మాటలు మారిపోతుంటాయి. ఇప్పుడు మాట్లాడింది రేపు మాట్లాడరు, ఇప్పుడు చెప్పింది రేపు అవునన్న మాట రేపు కాదంటారు, ఈ రోజు కాదన్న మాట రేపు అవునంటారు. దీంట్లో ఒక సామెత ఉంది, ఒక మాట ఉంది తెలుగులో, ప్లేటు ఫిరాయించాడు అని చెప్పి అంటారు. మీరు ఎప్పుడైనా విన్నారా? ప్లేటు ఫిరాయించాడు, రివర్స్ చేసేసాడు అంటారు. దాని అర్థం ఏంటి తెలుసా? మాట మార్చేసాడు అని. చాలా మంది మాటలు మార్చేస్తుంటారు. అందుకే మాటలు మారుస్తాడేమో అన్నట్టుగా ఆ డాక్యుమెంట్ తీసుకొచ్చి అగ్రిమెంట్ రాపించుకోవడం, పేపర్ సంతకం పెట్టించుకోవడం అలా చేస్తుంటారు. ఇప్పుడు వీడియో డాక్యుమెంట్లు కూడా వచ్చాయి. ఎవరైనా మాట్లాడినా కూడా వీడియో తీసుకోవడం, వాయిస్ రికార్డ్ చేసుకోవడం, మాట మారుస్తాడేమో అని చెప్పి. మానవుని యొక్క సహజ గుణం అది, మాట మారుస్తాడు. దేవుని యొక్క సహజ గుణం ఏమిటి తెలుసా? దేవుడు మాట మార్చడు. ఒక్కసారి ఒక మాట చెప్పాడు అంటే ఆయన దానికి కట్టుబడి ఉంటాడు. మానవుడు కట్టుబడి ఉంటాడో లేదో, కానీ దేవుడు మాత్రం అస్సలు మాట మార్చడు, మాట దాటడు, దానికి కట్టుబడి ఉంటాడు, కమిట్ అయి ఉంటాడు. హల్లెలూయా. మనుషులు మాటలు మారిపోతాయి కానీ వారి పరిస్థితులు మారిపోతాయి, కానీ ఒక మాట మాత్రం ఎప్పటికీ మారదు, అది దేవుని యొక్క వాక్యము. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు కదా.
మాట మార్చని వ్యక్తి ఆయన. ఇప్పుడు ఒకటి చెప్పి తర్వాత ఒకటి చెప్పే వ్యక్తి కాదు. ఈ రోజు ఒకటి చెప్పాడంటే డన్ ఫర్ ఎవర్ అదే ఉంటుంది. ఇటానిటీ. ఈ యొక్క భూప్రపంచము, ఈ యొక్క యూనివర్స్ ఆయన ఉన్నంత కాలము కూడా ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన ఎప్పటికీ ఉంటాడు. ఆయన చెప్పిన మాట కూడా ఎప్పటికీ ఉంటది. ఆమేన్. ఈరోజు దేవుడు నీకు మాట మాట్లాడుతున్నాడంటే గుర్తుపెట్టుకోండి, నువ్వు చనిపోయిన తర్వాత కూడా, ఈ భూమి మీద అందరు రక్షించిపోయిన తర్వాత, వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ మాట మాత్రము వెళ్ళదు. హల్లెలూయా. మనుషుల మాటలు మనతో మాట్లాడినప్పుడు చెవుల్లో వినిపిస్తాయి. మనుషుల మాటలు మాట్లాడినప్పుడు చెవుల్లో వినిపిస్తాయి. కానీ దేవుని యొక్క వాక్యం మాట్లాడినప్పుడు హృదయములో వినిపిస్తుంది. ఆమేన్. మనుషులు మాట్లాడినప్పుడు చెవుల్లో వినిపిస్తాయి, దేవుడు మాట్లాడినప్పుడు హృదయములో వినిపిస్తుంది. అది వ్యత్యాసం. దట్ ఈస్ ద డిఫరెన్స్. మనుషుల మాటలకి దేవుడు మాటలకి డిఫరెన్స్ ఏమిటి, ఎలా పోల్చుకోవచ్చు, ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, మనుషులు మాట్లాడినప్పుడు చెవుల్లో వినిపిస్తుంది, దేవుడు మాట్లాడినప్పుడు హృదయములో వినిపిస్తుంది. ఆమేన్. అప్పుడే అర్థమవుతుంది నీకు మనిషి మాట్లాడుతున్నాడా దేవుడు మాట్లాడుతున్నాడా అని. ఆమేన్. హల్లెలూయా. ఒక ఆయన అన్నాడు, బైబిల్ 1500-1600 సంవత్సరాలుగా రాయబడింది కదా, 40 మంది ఆథర్స్ రచయితలు రాశారు కదా, 40 మంది రాశారు. వివిధ ప్రాంతాలలో, అదే విధంగా వివిధ వాతావరణాలలో, వివిధ సమయాలలో రాశారు కదా. అప్పుడెప్పుడో రాసింది, మరి ఈ రోజు నాకెందుకు ఉపయోగపడుతుంది? ఆ యుగంలో రాసింది ఈ యుగంలో ఎందుకు ఉపయోగపడుతుంది? నిజంగా చెప్పండి, అబద్ధాలు చెప్పకండి అంటే బైబిల్ వాక్యం ఆయనకు సమాధానం ఇస్తుంది. ఆ వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఏమిటంటే వాక్యం హెబ్రీయులు రాసిన పత్రిక 4:12. హెబ్రీయులు రాసిన పత్రిక 4:12 తెలుసా? ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై జలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉంది, ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించుచున్నది. ఇక 2 పదాలని ఫోకస్ చేద్దాం. ఏంటి తెలుసా? ఎందుకనగా దేవుని యొక్క వాక్యం ఏంటి తెలుసా? చనిపోయినదిగా లేదు. దేవుని యొక్క వాక్యం సజీవమై ఉన్నదిగా ఉన్నది. గాడ్స్ వర్డ్ ఇస్ అలైవ్. దేవుని వాక్యం ఉంది తెలుసా? సజీవముగా ఉన్నది. నీ జీవితంలో జీవం ఉన్నది కావాలా, లేకపోతే చనిపోయి ఉన్నది కావాలా? చెప్పండి అందరూ. ఏం కావాలి? జీవం ఉన్నదా, చనిపోయినదా? జీవం ఉన్నది. సో జీవం ఉన్న వాక్యం ఏంటి తెలుసా? దేవుని వాక్యము. మనుషుల మాటలు ఈ రోజు మాట్లాడిన రేపు చనిపోతాయి, కానీ దేవుడు మాట్లాడిన మాటలు చనిపోవు. జీవము గల వాక్యం అది. అందులోంచి, ఆ వాక్యములోంచి జీవం బయటకు వస్తుంది. జీవము అంటే ఏంటి తెలుసా? లైఫ్. మన జీవితం బయటకు వస్తుంది. ఆ జీవములో ఉన్న వాక్యము నుంచి జీవంగా బయటకు వస్తుంది. అది ఏ విధంగా వస్తుంది తెలుసా? వాక్యము సజీవమై ఉన్నది. తర్వాత లాస్ట్ లైన్ లో చూస్తే, ఆ వాక్యం మన ఆలోచనని శోధించుచున్నది. ఆ వాక్యం అంటే మన ఆలోచనని సర్చ్ చేస్తుంది, శోధిస్తుంటది, చెక్ చేస్తుంటది, ఫిల్టర్ చేస్తుంటది. హల్లెలూయా. సో ఒక ఆయన అన్నాడని చెప్పాను కదా, ఈ వాక్యం ఎప్పుడో రాసింది కదా సార్, మరి ఈ సంవత్సరం 2020 సంవత్సరం నాకేం అవసరం, నాకు ఎలా ఉపయోగపడుతుంది అంటే, బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? జీవము గల వాక్యం అంట. దేవుని వాక్యం జీవము గల వాక్యం అంటే అది పాతది కాదు. ఈ రోజు జీవము కలిగి ఉండదంటే అది ఈ రోజుకి కూడా వర్తిస్తుంది. చనిపోయినది కాదు, అది నిలిచిపోయింది కాదు, అది ఇప్పటికి కూడా పని చేస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ అనేది ఒక కథ కాదు, ఒక చందమామ కథ కాదు, వన్స్ అపాన్ ఎ టైం దేర్ లివ్డ్ అనే కథ కాదు, అనగనగా ఒక రాజు ఉన్నాడు, రాజు 7 కొడుకులు అనే కథ కాదు. అది దట్ ఈస్ అ మెసేజ్, ఒక సందేశము. ఒక సందేశం మనందరికీ. అది మన పరిస్థితికి ప్రత్యక్షంగా దేవుడి దగ్గర నుంచి వచ్చే స్పందన. బైబిల్ వాక్యం ఏంటి తెలుసా? మన ప్రతి ఒక్క స్థితికి, పరిస్థితికి దేవుడి దగ్గర నుంచి ప్రత్యక్షంగా వచ్చే స్పందన. God's word is a direct message to you telling about your current situation. Hallelujah. దేవుని యొక్క స్పందన, God's response. దేవుని యొక్క స్పందన ప్రత్యక్షంగా, డైరెక్ట్ గా. హల్లెలూయా. ఇంకో మాట చెప్తాను. కీర్తనలు 119:105 చూద్దాం. Psalm chapter 119:105. బైబిల్ మన ఏ విధంగా నడిపిస్తుందో ఈ వాక్యంలో చాలా క్లియర్ గా ఉంటుంది. నీ వాక్యము నా పాదములకు
దీపము నా త్రోవకు వెలుగు, చెప్పండి, వెలుగు అయి ఉన్నది. ఏంటి తెలుసు ఈ మాట ఏమంటుంది తెలుసా? నీ వాక్యము నా పాదములకు దీపము. ఇప్పుడు మనము ఒక దారి గుండా వెళ్తున్నాం, చీకటి దారి, లైట్లు లేవు, స్ట్రీట్ లైట్స్ లేవు. అప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? టార్చ్ చేస్తారు కదా. ఓకే, స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేయాలి? పల్లెటూర్లలో ఓకే స్ట్రీట్ లైట్స్ తక్కువగా ఉంటాయి. ఇప్పుడైతే ఉన్నాయిలేండి. ఒక 10-20 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఆలోచిస్తే పల్లెటూర్లలో ఆ స్ట్రీట్స్ వీధుల్లో నడిచేటప్పుడు స్ట్రీట్ లైట్స్ ఎక్కువ ఉండవు, అక్కడ ఒకటి ఉంటుంది. లేకపోతే రైతులు పొలానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ల్యాంప్, దాన్ని ఏమంటారు తెలుగులో? దీపం పట్టుకొని వెళ్తారు. ఒక దీపం పట్టుకొని వెళ్తారు. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు స్మార్ట్ ఫోన్ లో నుంచి టార్చ్ చేసిన, దీపం పట్టుకొని నడిచిన ఎంత దూరం వస్తుంది వెలుగు? ఇక్కడ వేస్తే నల్లగండలు తగులుతుందా వెలుగు? కదా, తగలదు, అంత దూరం రాదు, కొంచెమే. నీ కాలి అడుగు ఎక్కడ వేయాలి అనే ఒక విషయం నీకు అర్థమవుతుంది ఆ దీపముతో, కానీ ఫోన్ టార్చ్ అయినా కానీ. సో బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? నువ్వు ఎక్కడైతే ఏ పరిస్థితుల్లో అయితే బైబిల్ అనే వాక్యాన్ని దీపం పట్టుకొని నడుస్తావో ఆ పరిస్థితికి నీకు క్లారిటీ వస్తుంది, ఆ పరిస్థితి నీకు క్లియర్ గా కనిపిస్తుంది. మొత్తం జీవితం కాదు, నీ ఫ్యూచర్ కి కాదు, మొత్తం ఇప్పుడున్న పరిస్థితికి నీకు క్లారిటీ వస్తుంది. నీ వాక్యము నా పాదములకు దీపము. జీవితము చీకటిగా అనిపించినప్పుడు, చీకటిగా ఉన్న పరిస్థితుల్లో న్యూస్ వస్తున్నప్పుడు, చీకటిగా ఉండే ఒక పరిస్థితుల్లో నువ్వు జీవిస్తున్నప్పుడు, అప్పుడు నువ్వు ఏం చేయాలి తెలుసా? వాక్యం అనే దీపాన్ని నువ్వు ఎత్తి పట్టుకోవాలి. ఆ వాక్యం అనే దీపాన్ని ఎత్తి పట్టుకుంటే నీకేమవుతుంది తెలుసా? వెలుగు వస్తుంది. అప్పుడు వెలుగు వచ్చినప్పుడు నీకు ఎక్కడికి వెళ్ళాలి, ఏది దారి ఏది అని క్లియర్ గా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ స్పష్టంగా కనిపించినప్పుడు అప్పుడు ఆ స్పష్టత కలిగిన వ్యక్తి ఏం చేస్తారు తెలుసా? ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటది. ఎవరికి అవకాశం ఉంటది? చీకటిలో ఉన్న వ్యక్తికి వెంటనే బైబిల్ అనే వాక్యము పట్టుకోగానే వెంటనే ఆ బైబిల్ అనే వాక్యము దీపముగా వచ్చింది. ఆ దీపము వల్ల దారి స్పష్టంగా కనిపిస్తుంది. ఆ స్పష్టత కలిగిన వ్యక్తి జాగ్రత్తగా ముందుకు వెళ్ళగలుగుతాడు. నీ జీవితంలో క్లారిటీతో స్పష్టతతో ముందుకు వెళ్ళాలంటే బైబిల్ అనే దీపాన్ని ఎత్తి పట్టుకొని దాన్ని ముందుకు నడిపించుకోవాలి నీ జీవితాన్ని. హల్లెలూయా. ఇంకో మాట చూద్దాం, మత్తయి సువార్త 4:4. అందుకైన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని రాయబడి ఉన్నదని నేను యేసు ప్రభువు పలికిన మాట. ఇది ఏమన్నారు తెలుసా? మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ. ఇప్పుడు రొట్టెలు ఎవరు తినట్లేదు లేదు కదా, మొత్తం బిర్యానీ లేదు. అక్కడ బిర్యానీ రాసుకుందాం పర్లేదు, ఎందుకంటే కొంతమంది మొత్తం ఎవ్రీడే బిర్యానీ, ఎవ్రీడే పిజ్జానే, ఎవ్రీడే బర్గర్. రొట్టెలు ఎవరు తింటున్నారు కదా? బైబిల్ ఎంత క్లియర్ గా చెప్తుంది తెలుసా? నువ్వు ఏదైతే తింటున్నావో, శారీరక సంబంధమైన ఆహారం ఏదైతే తింటున్నావో దాని వలన మాత్రము కాదు కానీ, అది అవసరమే కానీ అది మాత్రమే కాదు. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ దట్. మనుషుడు జీవించేది తినే రొట్టె వలన మాత్రమే కాదు, శారీరకమైన భోజనం మాత్రమే కాదు. కానీ అంటే మనిషి జీవించాలంటే శారీరకమైన భోజనం అవసరము, ఆత్మ సంబంధకరమైన భోజనం కూడా అవసరము. అర్థమైంది? ఎంత క్లియర్ గా ఉంది కదా. బైబిల్ ఎప్పుడు కన్ఫ్యూజ్ చేయదు. ఇట్స్ ఆల్వేస్ వెరీ సింపుల్ అండ్ స్వీట్, క్లియర్, నో కన్ఫ్యూజన్ ఇన్ ద బైబిల్. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుడు నోటి నుండి వచ్చి ప్రతి మాట వలనను జీవించును. ఇక్కడ దేవుడి నోటి నుండి వచ్చే ప్రతి మాట కొంతమందికి మంచిగా ఎంకరేజింగ్ గూస్ బంప్స్ వచ్చే వాక్యం చెప్తే సూపర్ చెప్పారండి. అలా కొంతమందికి నువ్వు తప్పు చేస్తున్నావు, పాపం చేస్తున్నావు, నువ్వు నరకానికి పోతావు, నువ్వు చెడు మార్గంలో పోతావు, వాళ్ళంతా అంత వాక్యం అంత ఎంకరేజింగ్ గా లేదండి అని అంటూ ఉంటాం. అంత గూస్ బంప్స్ రాలేదండి, అంత రోమాలు లింకపరుచుకోలేదండి అని అంటాం.
కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? మనిషి బతకాలంటే, జీవించాలంటే రొట్టె వలన మాత్రమే కాదు, కానీ దేవుడి దగ్గర నుంచి వచ్చే ప్రతి మాట, దేవుడి దగ్గర నుంచి వచ్చే ప్రతి మాట అంటే ఏంటి తెలుసా? దేవుని యొక్క వాక్యము. లాస్ట్ వీక్ చూసాం కదా 2 తిమోతి 3:16 ప్రతి ఒక్క వాక్యము కూడా దేవుడి దగ్గర నుంచి ప్రేరేపించబడింది, దేవుడి ఊపిరిలోంచి వచ్చిందని చెప్పింది. ఆల్ స్క్రిప్చర్స్ గాడ్ బ్రెత్ అని వాక్యం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆదాముని తయారు చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడు చెప్పాలి? ఆదాముని కరెక్ట్ ఎవరు చెప్పారు? శ్వాస సంథింగ్ అన్నారు. దేవుడు ఏం చేశాడు? ఆదాము తయారు చేసిన తర్వాత ఆదాము శరీరంలో కరెక్ట్ సంథింగ్ జీవాత్మను ఊదాడు. రైట్, ఊపిరిని ఊదాడు. ఏ ఆదాములో దేవుడు ఊదాడో ఆ ఊదడం అనే ఒక వాక్యం కూడా మన చేతిలో ఉంది. అనగా మన ఆత్మ శరీరానికి దేవుని యొక్క వాక్యానికి చాలా దగ్గర ఉన్నాం, కనెక్టెడ్ అయినాం. God has breathed into Adam's body, God has breathed into this world. దేవుడు ఆదాములో ఏదైతే జీవాన్ని ఊదాడో అదే జీవాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు వాక్యపూర్వకంగా. హల్లెలూయా. సో మనిషి రొట్టె వలన మాత్రమే కాదు, నువ్వు తిను, బిర్యానీ తింటావు, పిజ్జా తింటావు, బర్గర్ తింటావు, నీ ఇష్టం వచ్చినట్టు తిను, కానీ అది మాత్రమే సరిపోదు. కొంతమందికి బిర్యానీ తర్వాత ఏం కావాలి చెప్పండి? కరెక్టే, కూల్ డ్రింక్స్ కావాలి, థమ్స్ అప్, అన్ని బాగున్నాయి సార్, కానీ లాస్ట్ ఒకటి మిస్ అయిందంటారు. ఏంటది? థమ్స్ అప్, కూల్ డ్రింక్ మిస్ అయింది. ఎందుకంటే అది థమ్స్ అప్ తాగకపోతే వాళ్ళకి ఇంకా సాటిస్ఫై అవ్వరు. కొంతమంది మంచి ఒక స్వీట్ కార్న్ ఉంటే బాగుంటుంది, లేకపోతే ఒక మామిడికాయ పండు ఉంటే అది ఫుల్ఫిల్ కారు. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఈ మనిషి రొట్టె వలన మాత్రమే కాదు కానీ, అంటే ఎంత తిన్నా కూడా ఫుల్ఫిల్ కాడు. దేవుని యొక్క వాక్యం చదివినప్పుడు ఫుల్ఫిల్ అవుతాడు. ఆమేన్. దేవుడి యొక్క వాక్యం చదివినప్పుడు వాడు ఏమవుతాడు తెలుసా? తృప్తి పొందుకుంటాడు, పరిపూర్ణుడు అవుతాడు. హల్లెలూయా. ఇట్లా లోతైన అర్థం ఉంది ప్రియమైన. ప్రతి పరిస్థితికి దేవుడు మాట్లాడి ఉన్నాడు. ఎవ్రీ సిచ్యువేషన్ మీకు మాటలు ఏం తెలుసా? దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట అంటే ఓన్లీ జెనసిస్ చాప్టర్ 1:1 లేదా మాథ్యూలో 4:5 ఇదొకటి మాత్రమే కాదు. ప్రతి వర్డ్, ఎవ్రీ స్టేట్మెంట్, ఎవ్రీ వర్స్, ప్రతి వచనము కూడా దేవుడి నోటి నుంచి వచ్చిందంట. హల్లెలూయా. సో దేవుడి యొక్క బైబిల్లో నుంచి వచ్చే మాట నీకు హెచ్చరికగా ఉన్నా కూడా అది నీకే, అది హెచ్చరికగా ఉన్నా కూడా నాకే, అది నీకు వినసొంపుగా ఉన్నా కూడా నీకు నాకే, అది నిన్ను తప్పు దిద్దేదిగా ఉన్నా కూడా నీకు నాకే. హల్లెలూయా. దేవుడు మాట్లాడతాడు. నువ్వు భయపడుతున్నప్పుడు ధైర్యం గల వాక్యాన్ని తీసుకొస్తాడు. ఆమేన్. నువ్వు భయపడుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ధైర్యము గల వాక్యాన్ని తీసుకొస్తాడు. నువ్వు నిరాశగా ఉన్నప్పుడు నిన్ను ఆశలోకి నడిపించే వాక్యాన్ని తీసుకొస్తాడు. నువ్వు పాపములో ఉన్నప్పుడు నువ్వు మారు మనసు పొందాలి, మార్పు రావాలని చెప్పి అలాంటి వాక్యం తీసుకొస్తాడు. నీ సమస్య ఏదైనా సరే, నీ స్థితి ఏదైనా సరే, దాని తగ్గట్టుగా ఖచ్చితంగా వాక్యాన్ని నీ దగ్గరికి నడిపిస్తాడు. ప్రియమైన బిడ్డలారా, ఎప్పుడైతే నువ్వు కనెక్టెడ్గా ఉంటావో, ఎప్పుడైతే దేవుడికి ఆనుకొని ఉంటావో, ఎప్పుడైతే నువ్వు ఆయన స్పర్శలో జీవిస్తుంటావో, అప్పుడు ఖచ్చితంగా వాక్యం వచ్చి నీ దగ్గరికి నిన్ను సరిదిద్దుతుంది. ఆ వాక్యం వచ్చి నీ దగ్గరికి లేవనెత్తుతుంది. ఆ వాక్యం వచ్చి నీ దగ్గరికి నీ జీవితంలో అపవాదికి ఉన్న కంట్రోల్ ని తీసేస్తుంది. హల్లెలూయా. నీ సమస్యకు సమాధానం బయట లేదు, నీ లోపలే ఉంది. ఎప్పుడు తెలుసా? దేవుని యొక్క వాక్యం యొక్క ఆత్మలో పెట్టుకున్నప్పుడు. హల్లెలూయా. సో మనిషి రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుడి నోటి నుండి వచ్చి ప్రతి వాక్యము, ఆ వాక్యము నిన్ను తప్పుదిద్దుతుందంటే రిసీవ్ చేసుకో. ఏం కొంచెం సరిగ్గా లేదండి, ఇదంతా వేరే చూద్దాం అని కాదు. దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుడి నోటి నుండి వచ్చే ప్రతి వాక్యం కూడా నీకు నాకే. అది మంచి చెప్పని, మన గురించి చెడు చెప్పని, మనని సరిదిద్దని ఏదైనా కూడా సరే. హల్లెలూయా. ఈ మాటను మర్చిపోతు ప్రియమైన బిడ్డలారా. ఇంకోటి తెలుసా? దేవుని యొక్క వాక్యం ఒక అద్దము లాంటిది. జేమ్స్ చాప్టర్ 1:23 వెళ్దాం. యాకోబు రాసిన పత్రిక 1:23 అందరం చదువుదాం కలిసి. తెలుగులో స్క్రీన్ మీద కూడా ఉంది. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుష్యుని పోలి ఉన్నాడు. ఎంత సింపుల్ గా ఉంది సార్. ఎవడైనాను వాక్యము వినువాడై ఉండి, వాక్యము విన్న తర్వాత
ఓకే, వాక్యము విన్న తర్వాత దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడి అద్దములో తన సహజ ముఖమును చూసుకుంటాడు. వాక్యము అద్దము లాంటిది. వాక్యము అద్దము లాంటిది. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ లైక్ ఎ మిర్రర్ ఇన్ అవర్ లైఫ్. మన లోపాలను చూపిస్తుంది, మన నిజమైన స్థితిని బయటికి తీసుకొస్తుంది. ఒక ఆయన అంట అద్దం దగ్గరికి వెళ్ళాడు. ఫేస్ మీద మొత్తం కొంచెం మురికి ఉంది. అద్దం దగ్గరికి వెళ్ళి అద్దంలో చూసుకుంటే ఫేస్ మీద కొంచెం మురికి ఉందని చెప్పి ఏం చేశాడు తెలుసా? అద్దాన్ని తుడుస్తున్నాడంట. ఏం చేశాడు? అద్దాన్ని తుడుస్తున్నాడంట. అద్దం ఎంతసేపు తుడిచినా కూడా ఫేస్ మీద మురికి పోవట్లేదు. అదే మట్టి పోవట్లేదు అని చెప్పి సరే కొత్తగా వచ్చిన ప్రోడక్ట్ కోలిన్, మీకు తెలుసు కదా, గ్లాసెస్ ని అద్దాలు తుడుస్తాడు. కోలిన్ పట్టుకొచ్చాడు. దాన్ని బాగా గట్టిగా స్ప్రే చేస్తున్నాడు. స్ప్రే చేసాడు, మొత్తం వాటర్ అయింది. మంచి కొత్త క్లాత్ తీసుకొచ్చి దాన్ని తుడుస్తున్నాడు. తుడిసినాక చూసేసరికి అయినా కూడా మట్టి అలాగే ఉంది. అరే ఏంటని, ఈ కోలింగ్ ప్రాబ్లం ఉన్నట్టుంది, ఆ ప్రోడక్ట్ బాగా. సరే అని చెప్పి రిన్స్ అప్ పట్టుకొచ్చాడు. రిన్స్ అప్ పట్టుకొచ్చి మళ్ళీ తుడడం మొదలు పెట్టాడంట. మళ్ళీ క్లాత్ పెట్టి తుడిస్తే మళ్ళీ ఏముంది అద్దంలో? మళ్ళీ మురికి కనిపిస్తుంది. అరే మళ్ళీ అదే ఉంది అని చెప్పి అసలు సర్ఫ్ ఎక్సెల్ పట్టుకొచ్చాడంట. సర్ఫ్ ఎక్సెల్ పట్టుకొచ్చి మళ్ళీ రుద్దుతున్నాడంట. ఈ లోపు వాళ్ళ దగ్గర పనిచేసే పనా వచ్చి ఏం చేస్తున్నారు సార్ అంటే, అద్దము మురికిగా ఉంది, ఎంత తుడిచిగా పోవట్లేదంటే ఆమె తిట్టి, సార్ నీకు కొంచెం కామన్ సెన్స్ ఉందా? మురికి ఉన్నది ముఖం మీద, అద్దం మీద కాదు అని చెప్తున్నారంట. హల్లెలూయా. ప్రియమైనలారా, అద్దం అనే వాక్యంలో చూసినప్పుడు మన జీవితాన్ని బయలుపరుస్తుంది, ఇలా చూపించేస్తుంది. ఒక రిపోర్ట్ కార్డులా చూపిస్తుంది. మన విశ్వాసం ఏ విధంగా ఉంది, దేవుని ఏ విధంగా నమ్ముతున్నాము, భయపడుతున్నామా, లోకంలో జీవిస్తున్నామా, లోక మర్యాదనుసారంగా జీవిస్తున్నామా, మరి దేవుని మర్యాద ప్రకారంగా జీవిస్తున్నామా, మన జీవితం ఎలా ఉంది, మన మాట తీరేముందా, మొత్తం రిపోర్ట్ కార్డు ఇలా కనిపించేస్తుంది. హల్లెలూయా. ది వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ లైక్ ఎ మిర్రర్. అది నిజము మాత్రమే చూపిస్తుంది, అభిప్రాయాలు కాదు. ఇట్ విల్ షో యూ ద ట్రూత్. ఇట్ విల్ నిజమే మాత్రమే చూపిస్తుంది. ఆ నిజం ఎవరు తెలుసా? దేవుని నిజం. అది దేవుని యొక్క సత్యం, దేవుని యొక్క సత్యము. నిజాలకి వాస్తవాలకి ఒక అర్థం ఉంది. దర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ ట్రూత్ అండ్ ఫ్యాక్ట్స్. నిజానికి వాస్తవానికి అర్థం ఉంది, ఒక డిఫరెన్స్ ఉంది, వ్యత్యాసం ఉంది. వాస్తవాలంటే ఈ రోజున్న వాస్తవం రేపు ఉండకపోవచ్చు, కానీ నిజము లాగే ఉంటది. నిజమైనది ఎప్పటికీ కూడా నిజముగానే ఉంటుంది. ఇట్ ఈస్ ద ట్రూత్ అండ్ ద ట్రూత్ షల్ సెట్ యు ఫ్రీ. ఆమేన్. హల్లెలూయా. సో దేవుని యొక్క వాక్యము వాస్తవము కాదు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం వాస్తవము కంటే ఎక్కువ. అదేమిటి తెలుసా? నిజము. ఇట్స్ ట్రూత్, సత్యము. వాక్యము నీకు నచ్చినది చెప్పదు, నీకు అవసరమైందని చెప్తుంది. మనం అనుకుంటాం, చాలా బాగుంది, దేవుడు మాట్లాడాడు, సూపర్. రేపు అదే దేవుడు వచ్చేసి, అలే నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు నీ జీవితాన్ని సరిదిద్దుకోవాలంటే అని ఒక జీవితం మనకుందా? లేకపోతే అవును దేవా నేను తప్పు చేస్తున్నాను, సరిదిద్దుకుంటాను, థ్యాంక్ యూ ఫర్ కరెక్టింగ్ మీ అని మనం ఆ హెచ్చరిక తీసుకొని అంగీకరించి మన తప్పుదారి నుంచి మన దేవునికి దారికి వస్తున్నామా లేదని పరీక్షించుకోవాలి. హల్లెలూయా. మనకు నచ్చినది చెప్పదు, మనకు అవసరమైనది చెప్తుంది. ఆమేన్. మనకి అవసరమైన చెప్తుంది. దేవుని యొక్క వాక్యం అర్థము లాంటిది. దేవుని యొక్క వాక్యము తన నోటి నుంచి వచ్చే ప్రతి మాట మనకు జీవంలో నడిపిస్తుంది. హల్లెలూయా. ఇంకొక మాట చూద్దాం. యెర్మియా గ్రంథం 23:29. జెర్మియా చాప్టర్ 23:29. యెర్మియా గ్రంథం 23:29. రైట్. ఇక్కడ ఏం తెలుసా? ఈ మాట చదివిన అప్పుడు నాకు అసలు మొత్తం నాకు షివరింగ్ వచ్చేసింది. హల్లెలూయా. కానీ ఎంత స్వీట్ వర్స్ తెలుసా ఇది? ఏముంది తెలుసా? అందరం కలిసి చదువుదామా? నా మాట అగ్ని వంటిది కాదా, మంటలు బద్దలిచ్చే సుత్తి వంటిది కాదా. నా మాట అగ్ని వంటిది కాదా అంటే దేవుడు మాట్లాడుతున్నాడు. అగ్ని ఏం చేస్తుంది తెలుసా? ఏదైనా ఇనుము తీసుకొస్తే దాంట్లో ఉన్న ఇంప్యూరిటీస్, దాంట్లో ఉన్న చెడు తత్వం అంతా తీసేస్తుంది. బంగారాన్ని కూడా, బిస్కెట్ గా ఉన్న బంగారాన్ని దాన్ని ఒక జ్యువెలరీ ఐటమ్ చేయాలంటే దాన్ని ఫ్రిడ్జ్ లో పెడితే అవదు. మీరు ఎవరైనా పెడతారు ఫ్రిడ్జ్ లో? పెడితే చెప్పండి, మా ఇంట్లో ఫ్రిడ్జ్ రోజు తీసుకెళ్ళి పెట్టేస్తాం. ఫ్రిడ్జ్ లో పెడితే అవదు. దాన్ని ఏం చేయాలి తెలుసా? అగ్ని ద్వారా దాన్ని ఒక టెంపరేచర్ ప్రాసెస్ లో తీసుకెళ్ళాలి. ఒక మంట మీద పెట్టి దాన్ని మౌల్డ్ చేయాలి. హల్లెలూయా.
దాన్ని మంటలో పెట్టి అగ్నిలో పెడితే దాన్ని ఒక షేప్గా తీసుకొస్తుంది. ఈ అగ్ని శుద్ధి చేస్తుంది, అవసరం లేనిదంతా కాల్ చేస్తుంది. అది దేవుని యొక్క వాక్యము. నా మాట అగ్ని వంటిది కాదా? దేవుని యొక్క వాక్యము అగ్ని వంటిది. ఆ మాట నీ లైఫ్ లోకి వచ్చినప్పుడు ఇంప్యూరిటీస్, పాపము గల శకనాలు ఏమనున్నా, పాపము గల కణాలు ఏమనున్నా, అవసరం లేని ఏమనున్నా కూడా అదేం చేస్తుందంటే కాల్చి కరిగించేసి పారేస్తుంది. ఇంప్యూరిటీస్ అన్నింటినీ కూడా తీసేస్తుంది, మొత్తం మార్చేస్తుంది, ఆ షేప్ ని మార్చేస్తుంది. అగ్ని మీద ఇనుము పెట్టినా, బంగారం పెట్టినా, ఏ మెటల్ పెట్టినా కూడా అదే షేప్ లో ఉండదు, షేప్ మారుతుంది. దేవుడు కూడా నీ జీవితాన్ని ఒక షేప్ కి తీసుకొస్తాడు. ఏ విధంగా తెలుసా? అగ్ని అనే ఒక తన మాటని నీ జీవితంలోకి తీసుకొచ్చి వాక్యము అదే చేస్తుంది మన లైఫ్ లో. హల్లెలూయా. ఆ అగ్ని అనే వాక్యము నీ జీవితంలోకి వచ్చినప్పుడు నీ మీద అపవాదికి ఉన్న కంట్రోల్ కానీ, ఆ క్లచెస్ కానీ, తన యొక్క పిడికలు కానీ, తన యొక్క ఆ ఫిస్ట్ కానీ, తన యొక్క మరి ఆ యొక్క గ్రిప్ కంట్రోల్ ఏదైతే ఉన్నా కూడా ఈ వాక్యమైన అగ్నిలో ఆ యొక్క అన్నిటి కూడా కరిగిపోతాయి. హల్లెలూయా. ప్రతి ఒక్కరి లైఫ్ లో అపవాది సతాను ఏం చేస్తారంటే, దేవుడి దగ్గరికి రాకూడదు, చర్చ్కి రాకూడదు, సంఘానికి రాకూడదు, సమాజంలోకి రాకూడదు ఈ వ్యక్తి అని చెప్పి వివిధ యాక్టివిటీస్ లోకి నడిపిస్తూ ఉంటది. మనకి తెలియదు. మనం ఆ యొక్క సమయంలో ఏంటంటే యాక్టివిటీ చూసాం, ఇది కరెక్ట్ అని చెప్పి ముందుకు వెళ్ళిపోతుంటాం. కానీ దేవుడి దగ్గర నుంచి మనం దూరపరిచే ఒక టార్గెట్ అపవాదికి ఉంటది. కానీ ఎప్పుడైతే వాక్యాన్ని మనం పెట్టుకొని వాక్యానుసారంగా మనం నడిపించుకుంటామో ఆ అపవాది యొక్క ఉన్న కంట్రోల్ మన మీద పనిచేయదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం అగ్ని వంటిది. ఆ అగ్నిలో అపవాది క్రియలు అన్ని కూడా కరిగిపోతాయి. హల్లెలూయా. మీ మీద అధికారం దేవునికి ఉంటుంది కానీ అపవాదికి ఉండదు. ఆ అధికారం దేవునికి నువ్వు ఇవ్వాలంటే నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా? వాక్యం అనే అగ్ని జ్వాల నీ లైఫ్ లో పెట్టుకోవాలి. హల్లెలూయా. మన జీవితంలో ఉన్న చెత్తనంతటి కూడా కాల్చేస్తుంది. మీరు చాలాసార్లు గమనించుంటారు, ఇంటి దగ్గర కొంతమంది చెత్తంతా పోగు చేసి కాలబెట్టేస్తారు. ఎందుకు? అవసరం లేని కాబట్టి. ఇది అవసరం లేదు కాబట్టి. వాక్యము కూడా పరలోక సంబంధమైనది ఏదైనా పరలోక సంబంధముగా ఏది లేకుండా ఉంటే దాన్ని కరిగించేసి, ఎందుకంటే చెత్త, దాన్ని తీసేసి పక్కకు పెట్టేస్తుంది. హల్లెలూయా. వాక్యం అనేది ఒక అగ్ని లాంటిది, వాక్యం అనేది ఒక అద్దము లాంటిది, వాక్యం అనేది ఒక జీవము లాంటిది, నిన్ను జీవములోకి నడిపిస్తుంది. హల్లెలూయా. నా జీవితాన్ని కూడా ఒక్క వాక్యంగా మార్చింది. నా జీవితాన్ని మార్చడానికి కూడా ఒక వాక్యమే మార్చింది. ఒకసారి చదువుదాం ఆ మాటని. మాథ్యూ చాప్టర్ 21:22, మత్తయి సువార్త 21-22 అధ్యాయం. ఇక్కడ ఏమి తెలుసా? మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదరో అవి దొరికినవని నమ్మిన యెడల మీరు వాటిని పొందుకుంటారని వారితో చెప్పారు. నాకు చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్ళేటప్పుడు క్యాలెండర్ లో వాక్యం చదువుకునే అలవాటు మీ అందరికి కూడా ఉండదు. నా లైఫ్ లో మొత్తం అయిపోయింది అనుకున్నప్పుడు మా మమ్మీ దగ్గరికి వెళ్ళి, మా అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలంటే ప్రార్థన చేయమన్నారు. అప్పుడు వెంటనే క్యాలెండర్ దగ్గర వాక్యం చదువుతున్నప్పుడు ఈ మాట రాస్తుంది. మీకు ఎన్నోసార్లు చెప్పాను ఈ సాక్ష్యం. నేను ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వచ్చి ఈ మాటను పట్టుకొని ఒక్క మాట నా జీవితాన్ని మార్చేస్తుంది. చాలా చెడు వ్యక్తిగా ఉండేవాడిని, చాలా బ్యాడ్ పర్సన్ గా ఉండేవాడిని. కానీ ఎప్పుడైతే మొత్తం లైఫ్ అంతా ఓడిపోయినా, లైఫ్ అంతా అయిపోయింది, మొత్తం ఫెయిల్యూరే, నా పేరుకి అర్థము ఫెయిల్యూరే అని రాసుకుంటున్న సమయంలో దేవుడు నాతో మాట్లాడి ఈ మాట ద్వారా నా జీవితాన్ని మార్చాడు. హల్లెలూయా. నా జీవితాన్ని మార్చాడు. ఎన్నో సార్లు కూడా దేవుడి మాటను గుర్తు చేశాడు. నీ జీవితంలో దేవుడు అనేక మాటల ద్వారా నీతో మాట్లాడి ఉంటాడు. ఇప్పటికీ కూడా మాట్లాడుతున్నాడు. నువ్వు ఏదైనా పరిస్థితుల్లో ఉన్నప్పుడు, నిన్ను అందరూ వదిలేస్తారని అనిపించినప్పుడు, నువ్వు అనుకున్నట్టుగా నీ జీవితం ముందుకు నడవనప్పుడు దేవుడు మాట జ్ఞాపకం చేస్తాడు, ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాడు. హల్లెలూయా. ఒక్క మాట ద్వారా కొన్ని వేల కోట్ల మంది జీవితాలు మార్చబడ్డాయి. ఒక ఆయన పేరు చక్ కాల్సన్ అనే వ్యక్తి ఉన్నాడు. ఇంకొక వ్యక్తి గురించి చెప్తాను, నిక్కీ క్రూజ్. వీలైతే గూగుల్లో ట్రై చేయండి, ఆ ఫోటో ఏమైనా దొరుకుతుంది. నిక్కీ క్రూజ్, NICKY CRUZ.
నిక్కీ క్రూజ్ అనే వ్యక్తి ఈజ్ అ నోటోరియస్ గ్యాంగ్ లీడర్. ఆయనని అరెస్ట్ చేసిన తర్వాత, అరెస్ట్ చేసే సమయంలో ఒక ఆమె ఏం చెప్పిందంటే, ఒక ప్రీచర్, ఆయన పేరు డేవిడ్ విల్కర్సన్ అనే ఒక ప్రీచర్, సువార్థికుడు ఏం చెప్పాడంటే, జీసస్ లవ్స్ యు అని ఒక మాట చెప్పాడు. జాన్ 3:16 వర్స్ కోట్ చేస్తూ, ఆ యొక్క యోహాను సువార్త 3:16 మరి అడ్రస్ చేస్తూ జీసస్ లవ్స్ యు అని మాట చెప్పాడు. ఆ మాట చెప్పినప్పుడు ఫస్ట్ ఆయన అంగీకరించలేదు, నాకెందుకు అని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ అదే మాటని మళ్ళొకసారి విన్నాడు, జీసస్ లవ్స్ యు అని. ఈ మాట విన్నప్పుడు తన మనసులో, తన హృదయంలో ఏదో జరిగింది. తన యొక్క కోపాన్ని కలిగించేసింది ఆ మాట. ఆయన జైలుకు వెళ్ళినప్పుడు ఈ మాట చొప్పున అసలు ఎవరి జీసస్ అని చెప్పి తెలుసుకొని, ఆయన ప్రేమను అంగీకరించుకొని, ఆ యొక్క జైల్లో ఉన్న ఖైదులందరికీ కూడా సువార్త చెప్పి కొన్ని వందల మంది జీవితాలను మార్చగలిగింది. కొన్ని వందల మంది జీవితాలు రక్షణలో నడిపించారు. వారందరూ కూడా తప్పొప్పుకొని, ఇగో ఇతనే ద గ్యాంగ్స్టర్ హూ మెట్ జీసస్ విత్ వన్ వర్డ్. ఒక్క మాట చొప్పున యేసు ప్రభుని కలుసుకున్న వ్యక్తి. జీసస్ లవ్స్ యు, ద స్టోరీ ఆఫ్ నిక్కీ క్రూజ్. హల్లెలూయా. మీ జీవితంలో, నా జీవితంలో కూడా ఆ ఒక్క మాట చొప్పున దేవుడు పట్టుకొని నడిపించి ఉన్నాడు. మరి ఒక్క మాట పట్టుకుంటేనే జీవితం మారిందంటే, దేవుని యొక్క మాటని మొత్తం పట్టుకుంటే ఇంకెన్ని అద్భుతాలు మన జీవితంలో నడిపించగలుగుతాం. ఒకసారి ఆలోచించండి మీరే. ఒకసారి ట్రైన్ లో వెళ్తున్నప్పుడు ఒక ఆమె, ఒక చిన్న యవనస్తురాలు కూర్చుంది. అందరితో, ట్రైన్ లో ఉన్న అందరితో మాట్లాడుతుంది. పెద్ద చాటర్ బాక్స్ అన్నమాట. ఆమె అందరినీ కదిలిస్తుంది, అందరితో మాట్లాడుతుంది. ఆమెతో మాట్లాడితే నాకు వదిలేటట్లేదు. నేను ఎక్కువగా మాట్లాడను, అంటే కోచింగ్స్ లో కావచ్చు, ట్రైనింగ్స్ లో ఇలాగా ప్రీచింగ్ చేసేటప్పుడు మాట్లాడతాను. నార్మల్ గా నేను తక్కువ మాట్లాడతాను. ఆమె అందరినీ కదిలిస్తుంది. నేను ఒక మూల కూర్చున్నా సీట్ లో. ఆమె నన్ను ఎక్కడ మాట్లాడుతుందో అని చెప్పి నేను నా తల అసలు తిరగట్లేదు. ఇంకా నన్ను ఎక్కడ మాట్లాడుతుంది. ఆమె చిన్న పెద్దగా అందరితో మాట్లాడుతుంది. వాళ్ళ ఊర్లో పండే కొబ్బరికాయల గురించి కూడా చెప్తుంది. సో నేను అనుకున్నా, నాకెందుకు ఇప్పుడు ఆ కొబ్బరికాయల గురించి అని చెప్పి ఆమె తిరగట్లేదు. ఆ కిటికీలోంచి బయటికి చూస్తున్నా. కానీ దేవుడు ప్రేరేపిస్తున్నాడు, తను వచ్చి మాట్లాడినప్పుడు నువ్వు మాట్లాడు. నేనేదో నా దగ్గర బైబిల్ తీసి చదువుతున్నాను. ఇక ఆమె దొరికేసింది ఛాన్స్. దొరికినప్పుడు అడిగింది అన్నమాట, అన్న ఏం చదువుతున్నాను అన్నాను. అడిగేసింది. అబ్బా అనుకునే, ఈమెతో మాట్లాడాలి, సమాధానం చెప్పాలి. ఇది బైబిల్ చదువుతున్నాం. అవునా, మీరు ఏం చేస్తారంటే పలానా ఇలా చేస్తారు, అవునా అని చెప్పి వెంటనే నా ముందుకు వచ్చి కూర్చుంది. అక్కడ నా ముందుకు వచ్చుకుంటే ఇక నేను అయిపోయిన జర్నీ అంతా ఈమెతో ముచ్చట్లు అయిపోతాయి అనుకున్నా. ముందుకు వచ్చి కూర్చున్నాక మాట్లాడుతుంటే దేవుడు ప్రేరేపించి మాట్లాడి తెలియపరిచారు. బలపడిన తర్వాత సాక్ష్యం పంచుకుంది. ఏమిటంటే, ఆమె కాలేజీలో ఉన్నప్పుడు, ఒక సంవత్సరం క్రిందట కాలేజీలో ఉన్నప్పుడంట, కాలేజీలో ఫోన్ వచ్చింది. వాళ్ళ నాన్నగారు హార్ట్ అటాక్ తో హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. అయితే ఆమె వెంటనే, ఆ వార్త విన్న వెంటనే కాలేజ్ బయటకు వచ్చి ఆటో మాట్లాడుకుని ఆటోలో వెళ్తున్నప్పుడు తనకి గుర్తుకొచ్చిన దేవుళ్ళందరికీ కూడా ప్రార్థన చేస్తుంది. అయితే ఆటోలో ఉన్న వ్యక్తి ఒక మాట రాసుకున్నాడు. ఏంటి తెలుసా? జీసస్ లవ్స్ యు. యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు మాట రాసు. ఆ మాట చదివి వెంటనే తనలో ఉన్న, తన హృదయంలో ఉన్న ఆ కైండ్ ఆఫ్ బాధ, వేదన అంతా కూడా కరిగిపోయి నిజంగా యేసు ప్రభు అనే వ్యక్తి నన్ను ప్రేమిస్తాడా, నన్ను ప్రేమిస్తే నేను అడిగిన బహుమతి నాకు ఇస్తాడా అని ఆలోచించి డ్రైవర్ని అడిగింది. ఏంటన్నా ఇది రాసుకున్నారంటే పలానా ఎక్స్ప్లెయిన్ చేశారు. వెంటనే ఆటోలో ప్రార్థన చేసుకుంది. ఏసయ్యా, ఎవరు నాకు తెలీదు, కానీ నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి ఈరోజు మాట్లాడుతున్నావు. నేను నమ్ముతున్నాను, విశ్వాసంతో నేను నమ్ముతున్నాను. నేను హాస్పిటల్కి వెళ్తున్నాను, మా డాడీని కాపాడు, ఎమర్జెన్సీలో ఉన్న మా డాడీని కాపాడు, స్వస్థత దయచేయి, తను బాగు చేయని చెప్పి తను వెళ్ళిందంట. వెళ్ళేసరికి వాళ్ళ డాడీకి సర్జరీ చేస్తున్నారు. ఆ మాట పట్టుకొని, అదే ఒక మాట, అతనికి తెలీదు, బైబిల్ తెలీదు, ఏమీ తెలీదు, కానీ ఒక మాట చదివిందంతే, జీసస్ లవ్స్ యు అని. ఆ మాట పట్టుకొని, ఆ మాటని నెమరువేస్తూ, గుర్తు చేసుకుంటూ, మెడిటేట్ చేస్తూ మాటలు పలుకుతుంది విశ్వాసంతో. సర్జరీ అయిపోయింది. మరి డాడీ మంచిగా స్వస్థత పొందుకొని మరి జీవించడం జరిగింది. హల్లెలూయా.
బ్రతికారు వాళ్ళ డాడీ. ఎంతో సంతోషముతోని మరి తను ఒక చిన్న యవనస్తురాలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు ఆమె నాకు చెప్పినప్పుడు నా కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాను. సారీ దేవా, ఈ యొక్క యవనస్తురాలతో నేను మాట్లాడతాను అనుకున్నాను. ఆమె ఆ సాక్ష్యము చెప్పి నన్ను బలవంతుడిగా చేసింది దేవుని విశ్వాసములో. హల్లెలూయా. ఒక్క మాట మన జీవితాన్ని మార్చగలిగితే, మరి బైబిల్ గ్రంథం అంతా మన జీవితంలో పెట్టుకుంటే మన జీవితమే కాదు, మన కుటుంబం, మన లైఫ్ అంతా దేవుడు మారుస్తాడు. దేవుడు నీ జీవితాన్ని మార్చడానికి నువ్వు అవకాశం ఇవ్వాలి అంటే నువ్వు బైబిల్ వాక్యాన్ని చదవాలి, ఆ మెడిటేట్ చేయాలి, దాని ప్రకారంగా నువ్వు జీవించాలి. సౌలు అనే వ్యక్తి పాలుగా ఏ విధంగా అయ్యాడంటే దేవుడి యొక్క మాట, దేవుడి యొక్క స్వరాన్ని, యేసు ప్రభు అనే యొక్క స్వరాన్ని ఆ డమస్కస్ రోడ్ లో విని ఆయన జీవితాన్ని మార్చాడు. జీవితాన్ని మార్చి పాలుగా ఆయన సౌలు అనేకుల్ని దేవుని యొక్క రక్షణ నడిపించాడు. హల్లెలూయా. క్రైస్తవులు అంటే పడని వ్యక్తి, క్రైస్తవుల్ని కొట్టే వ్యక్తి, క్రైస్తవుల్ని శిక్షించే వ్యక్తి, క్రైస్తవుల మీద ఉమ్ము వేసే వ్యక్తి ఏ విధంగా మారాడు? ఒక్క మాట ద్వారా. ఈ రోజున ఏ పాస్టర్ అయినా, ఏ ప్రీచర్ అయినా, ఏ ఈవెంజలిస్ట్ అయినా వాక్యం చెప్పేటప్పుడు పాలు గురించి చెప్పకుండా 90% వరకు పాలు గురించి ఖచ్చితంగా మాట్లాడతారు. ఎందుకంటే పాలు రాసిన పత్రికలు మరి ఎంతో అద్భుత రీతిగా అనేకులు జీవితాన్ని మార్చి ఉన్నాయి. హల్లెలూయా. కానీ పౌలు ఆ విధంగా రాయడానికి గల కారణం ఏమి తెలుసు? ఒక్క మాట, దేవుని యొక్క ఒక్క మాట తన దగ్గరికి వచ్చింది. నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఆ ఒక్క మాట దేవుడు మన జీవితాన్ని మార్చింది కదా. హల్లెలూయా. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఆ ఒక్క మాట మాత్రమే కాదు, దేవుడి నుంచి నోటి నుండి వచ్చే ప్రతి మాట మనకి అవసరమే. ఇలాగ అనేకులు ఆ మాట చెప్తున్నారు. దేవుని యొక్క మాటలు విన్న ద్వారా అనేక కుటుంబాలు నిలబడ్డాయి. అనేకులు సూసైడ్ చేసుకుందామని లాస్ట్ ఎడ్జ్ లో, ఆ చివరి దశలో ఉన్నప్పుడు కూడా ఆ దేవుని యొక్క మాటలు వినిపించుకొని వారు ఆ యొక్క మాటల్ని స్వీకరించి వారు బ్రతికి బట్టగట్టారు. చనిపోదామని ఆ యొక్క కొండ మీద చివరి అంచు వరకు వెళ్ళినప్పుడు కూడా వారికి ఆ మాట వినిపించి అనేకులు వారు బ్రతికి బట్టగట్టారు. వారు అనేకులు జీవితంలో ఆశీర్వాదకరంగా ఉన్నారు. హల్లెలూయా. సో ఎంతో మంది ఒక్క దేవుని యొక్క ఒక్క మాటలో ఇంత శక్తి, ఇంత జీవము గల వాక్యములు ఇంత ఉన్నట్టే మరి బైబిల్ అంతా చదివితే ఒక్కసారి ఆలోచించండి. చాలా మంది బైబిల్కి రెస్పెక్ట్ చదువుతానులే, తర్వాత చూద్దాంలే, ఇప్పుడు నాకు అర్జెంట్ పని ఉంది, అర్జెంటుగా వీళ్ళతో మాట్లాడాలి, వీళ్ళని కలవాలి అని చెప్పి బైబిల్ చదవడానికి ఆ యొక్క పనిని పక్కన పెట్టేస్తారు. రెస్పెక్ట్ ఇవ్వదు. కానీ రెస్పెక్ట్ ఇవ్వట్లేదంటే దాని అర్థం ఏంటి తెలుసా? దేవుని యొక్క వాక్యము, జీవము గల వాక్యాన్ని మనం రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము అగ్ని వంటిది, దేవుని యొక్క వాక్యము అర్థము లాంటిది, దేవుని యొక్క వాక్యము జీవము గల వాక్యము. మానవుడు ఏ విధంగా ఉండాలంట? రొట్టె వలన మాత్రమే కాకుండా దేవుడి నుంచి వచ్చే ప్రతి నోటి మాట నందు మరి బ్రతకాలి. హల్లెలూయా. మరి అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుందామా? అందరం కలిసి ఒక ఛాలెంజ్ తీసుకుందామా? ఈ రోజు నుంచి బైబిల్ వాక్యాన్ని చదువుతాను, బైబిల్ వాక్యాన్ని నెమరు వేసుకుంటాను, బైబిల్ వాక్యాన్ని హత్తుకుంటాను అని చెప్పి. బిడ్డలారా, ఎంతమంది మీలో ప్రతి ఆదివారం విన్న వాక్యాన్ని ఎంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారో, ఎంతమంది పాటిస్తున్నారో నాకు తెలియదు. కానీ మీరు పాటించినట్లయితే, ప్రాక్టీస్ లో పెట్టినట్లయితే, యూ విల్ బి బ్లెస్డ్ అండ్ యూ విల్ బి బ్లెస్డ్ టు మెనీ పీపుల్. మీరు ఆశీర్వదించబడతారు, మీరు ఆశీర్వాదకరంగా అనేకులకు ఉంటారు. హల్లెలూయా. నాకైతే నా జీవితం ద్వారా వేరొకరు ఆశీర్వదించబడాలని నాకు ఆశ ఉంది. అందుకనే నేను ఆశీర్వదించబడమే కాకుండా ఆశీర్వాదంలోకి నడిపించబడాలని దేవుని దగ్గరికి నేను వచ్చి ఉన్నాను. హల్లెలూయా. మీరు ఎందుకు వచ్చున్నారో ఒకసారి గమనించండి. మీరు ఎందుకు బైబిల్ వాక్యం చదవాలో ఒకసారి ఆలోచించండి. మీరు ఆశీర్వదించబడాలా, లేకపోతే ఇంకొక మెట్టుకి వెళ్ళి ఆశీర్వాదకరంగా అనేకులకు ఉండాలా? ఒకసారి ఆలోచిద్దాం. బైబిల్ వాక్యాన్ని చదువుదాం. బైబిల్ వాక్యాన్ని సింపుల్ గా, లైట్ గా తీసుకోకుండా, సీరియస్ గా తీసుకొని, క్యాజువల్ గా తీసుకోకుండా, మరి సీరియస్ గా తీసుకొని బైబిల్ వాక్యాన్ని చదువుదాం. అందరం లేచి నిల్చొని ఒక నిర్ణయం తీసుకుందాం. మండే నుంచి ఒక ఛాలెంజ్, అపోస్తుల కార్యముల పుస్తకాన్ని మొదలు పెడదాం. అపోస్తుల కార్యముల పుస్తకం మొదలు పెట్టి ప్రతిరోజు ఒక అధ్యాయం చదివిన వెంటనే గ్రూప్ లో ఇట్స్ డన్,
నేను చదివాను అని చెప్పేటట్టుగా ఒక నిర్ణయం తీసుకుందాం, ఒక డెసిషన్ తీసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా.